హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ హెల్దీ బ్రౌన్ బాస్మతి రైసు కొబ్బరి పాలతో బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ బ్రౌన్ బాస్మతి రైస్తో ఎందుకు చేశానంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కానీ మసాలాలు తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. అండ్ షుగర్ పేషెంట్లు తినటం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. ఫ్యూచర్లో షుగర్ రాకుండా ఉండే వాళ్ళకి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డైట్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ ఈ కొబ్బరి పాలతో బిర్యానీని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ ఇది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ కూడా అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్ అంత కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ అయినాక మనం దీన్ని వడగట్టుకోవాలి. కొంచెం జాడీలు వేసుకొని కొంచెం వడగట్టుకోవాలి. దీపింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇంకొంచెం చిక్కగా వచ్చినాయి. ఇప్పుడు దీనికి మనం గంటితో జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకుంటే ఇంకా పాలు దిగుతాయి మనకి. జస్ట్ ఇలా ప్రెస్ అని అలాగే 2-3 సార్లు చేసుకుంటే ప్రెస్ వాటర్ పాలన్నీ దిగుతాయి కదా, చిక్కటి పాలు వస్తాయి. అండ్ దీనికి ఒక గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేస్తాను. నేను గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసులు ఎసరు కావాలి. దాని బదులు ఇప్పుడు 2 గ్లాసులు పాలు సరిపోతాక నేను చాలు. స్టవ్ ఆన్ చేసుకుందాము. బిర్యానీ దేంట్లో రెడీ చేసుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని దీంట్లోకి నేను 2 స్పూన్లంతా ఆవు నెయ్యి వేసాను. ఆవు నెయ్యి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బ్రౌన్ రైస్కి ఆవు నెయ్యితో చేస్తే టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది. బ్రౌన్ రైస్ చాలామంది తినబుద్ధి కాదు, అలాగే ఈ నెయ్యితో చేసి చూడండి, చాలా బాగా తింటారు. ఆయిల్ కన్నా ఇది బెస్ట్. హీట్ అయింది కదా, చక్కగా అంతా కరిగిపోయాక చూసుకున్నాక మనం ఈ లోపలికి బిర్యానీకి కావాల్సిన అన్ని కట్ చేసుకుని పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా వేద్దాం. చెక్క, లవంగ, యాలక్కాయలు, షాజీరా ఒకటే స్కిప్ చేయండి, అది వద్దు కాబట్టి. యాలక్కాయలు, లవంగాలు, చెక్కలు, స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకు చాలు. కడి ఇలాచి కూడా వద్దు. ఇవి కొంచెం వేగుతూ ఉంటాయాక అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాం. పెట్టమంటూ కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి, చూసారు కదా. దీనికి 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చేసుకున్నవి, మీడియం సైజ్ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్నవి కూడా వేసుకుందాం. చక్కగా ఇప్పుడు మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచుకుందాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచుకుందాం. ఇప్పుడు వేగిపోయినాయి కదా, దీంట్లోకి 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ చాలు. దీంట్లోకి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం కదా, దీంట్లోకి అరగంట సేపు నానబెట్టుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ని వేసుకుందాం. నేను 1 గ్లాస్ చేసుకున్నాను, కడిగేసి చక్కగా 1 అరగంట సేపు నానబెట్టాను. ఈ రైస్ని నీళ్ళని వంచేసి దీంట్లోకి వేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుందాము. మసాలాలన్నీ పట్టడం వల్ల రైస్కి చక్కగా పట్టి బాగుంటుంది. పెట్టుకున్నాం కదా మసాలాన్ని కలిపి. అండ్ ఇప్పుడు నేను గ్లాస్ రైస్కి 2 గ్లాసులంతా కొబ్బరి పాలు వేసుకున్నాను. మామూలు వైట్ బాస్మతి రైస్ 1కి 1.5 వేస్తారు కదా, ఈ రైస్కి 1కి 2 వేస్తే మనకి పొడిగా చక్కగా వస్తుందన్న. ఎసరు పోసేసుకున్నాక ఈ స్టేజ్లో కావాలంటే మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, నేను లాస్ట్లో వేస్తాను. దీంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకోండి.
వేసేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఉడికించేసుకుందాం. 50% ఉడికిపోతుంది అప్పుడు. చూసారు కదా ఉడికింది. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెడదాం. చూసారు ఇంకా పాలు ఉన్నాయి, మనకి రైస్ కూడా అవ్వాలి. కొంచెం అన్నం అయిపోయి కొంచెం వాటర్ ఉందన్నంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను తక్కువ సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే కర్రీతో తింటాము, ప్లస్ దీనికి కొంచెం సాల్ట్ కూడా తక్కువగానే పడుతుంది కాబట్టి నేను 1/2 స్పూన్ అంత వేసి కలుపుకుంటాను. సాల్ట్ అయితే తొందరగా కరిగిపోతుంది కదా. ఇలా వేసుకున్నాక చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకున్నాము. మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాక చక్కగా కలిపేసుకున్నాం కదా. మూత పెట్టుకొని సిమ్లో 5 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాక వేడంతా తగ్గినాక తీసి చూస్తే మూత మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. చూసి ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారుగా పొడిగా వస్తుంది. మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ అంతా పాలు యాడ్ చేసుకోవచ్చు. చూసారు చక్కగా పలుగ్గా వచ్చింది కదా రైస్. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాం మొత్తం. ఇది కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కూడా చక్కగా నాన్ వెజ్ వాళ్ళు చికెన్ కర్రీతో తీసుకోండి. దీనికి నేను కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. స్పైసీగా చాలా బాగుంటుంది. లేదు అని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇలాగే బిర్యానీ మసాలా తక్కువ ఉంటుంది కదా పెరుగు చట్నీతో తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది, బిర్యానీ తింటారు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.